వచ్చే 3 నెలల లోపల పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎన్నికల నేపథ్యంలో రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల కోసం సమాయత్తమైనటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కలిసి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 5 క్లస్టర్లు, తెలంగాణ రాష్ట్రంలో. సో 5 క్లస్టర్లలో ఇదొక క్లస్టర్లో ఈ 3 నియోజకవర్గాలు ఉంటాయి. సో క్లస్టర్ల వారీగా ఈరోజు ఆ క్లస్టర్ ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటగా తెలంగాణలో ప్రారంభమైనటువంటి క్లస్టర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు పాల్గొనబోతున్నారు. మహబూబ్ నగర్ నుంచే దీన్ని ప్రారంభం చేయబోతున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకునేటటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలను తీసుకొని క్షేత్రస్థాయి వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పోతున్నటువంటి సందర్భంగా మరి మొట్టమొదటగా ఈ క్లస్టర్ సమావేశానికి అమిత్ షా గారు హాజరై వారి ముఖ్య అతిథిగా వచ్చి వారికి అందరికి కూడా మరి కార్యకర్తలకందరికీ దిశానిర్దేశం చేయబోతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. అటువంటి సమావేశం మొట్టమొదటి సమావేశం మహబూబ్నగర్ నుంచి ప్రారంభం చేయడం, మరి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ 3 పార్లమెంటు స్థానాల క్లస్టర్ అంటే 3 పార్లమెంట్ కలిసి ఒక క్లస్టర్ కాబట్టి వారిని ఈ 3 పార్లమెంట్లే కాకుండా ఇంకా వేరే క్లస్టర్లో పాల్గొనబోతుంది. మొట్టమొదటిగా ఫస్ట్ క్లస్టర్ పాల్గొనబోయేది మహబూబ్ నగర్ నుంచి. సో తెలంగాణ మనం జరిగినటువంటి ఎన్నికలను చూసుకుంటే ప్రజలంతా కూడా మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో నిరంకుశత్వానికి, స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణలో ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న నేపథ్యంలో వారి అరాచకమైనటువంటి పాలనను పారదోలాలని ప్రజలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించాలని టిఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకతతో మరి మార్పును కోరుకొని మరి ఆ వ్యతిరేకతను నిర్మించిందేమో భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కానీ, అరాచకం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చడంలో మోసాలు కానీ, కేవలం ప్రాజెక్టుల పేరు మీద దోపిడే కానీ, ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం కానీ, ఇలాంటి అనేక అంశాల పైన, ఉద్యోగుల అంశాలే కానీ, నిరుద్యోగుల అంశాలే కానీ, దళితులకు ఇచ్చినటువంటి హామీలే కానీ, గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలే కానీ, మహిళలకు ఇచ్చినటువంటి హామీలే కానీ, ఇలా అనేక హామీల విషయంలో వారు ప్రజలని మోసం చేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టింది, అనేక ఉద్యమాలు చేసింది. ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకతని ప్రభుత్వం పైన నిర్మాణం చేసింది. మరి ఆ యొక్క వ్యతిరేకత ప్రజల లోపల పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలనేటువంటి ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్ప్రచారాలతో
వాళ్ళు అంటే ఒక భారీ మెజార్టీతో గెలిచినమైనటువంటి గెలిచేసినటువంటి ఒక ఏదో ఆనందంలో తేలియాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. బొటాబొటి స్థానాలు అధికారంలోకి వచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారే ఈ దేశంలో మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా వాళ్ళ కోరుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే మూడవసారి ముచ్చటగా మరోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. అత్యధికంగా పార్లమెంటు సీట్లను భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. 10 నుంచి 12 స్థానాలకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుంది. తెలంగాణలో గణనీయమైనటువంటి స్థానాలను పెంచుకోవడమే కాకుండా మరి నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రధానమంత్రిగా మనం చూడబోతున్నామని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్నికల ప్రిపరేషన్ లో భాగమే అమిత్ షా గారు మొట్టమొదటిగా మరి పాలమూరుకు వస్తా ఉన్నారు ఈ క్లస్టర్ సమావేశంలో పాల్గొనడానికి. సో కార్యకర్తలకు దిశానిర్దేశం